నేర్పించారు. నువ్వు నిజంగానే నేను చెప్పిన పద్ధతిలో నాకు సారీ చెప్తే నేను నీ చెల్లెలతో నా కొడుకు పెళ్లి జరిపిస్తాను. మంజు ఆత్మాభిమానాన్ని చంపుకొని రాజేశ్వరి కాళ్ళైతే పట్టుకోదు. చెల్లెల పెళ్లిని అతనితో ఇంకొక పద్ధతిలో చేయనైనా చేస్తుంది, కానీ కాళ్ళైతే అస్సలు పట్టుకోదు. చూడండి, మంజు నాకు సారీ చెప్తుందని కొంతమంది, చెప్పదని కొంతమంది బెట్టు కట్టారు. కొంతమంది అత్యుత్సాహంతో నాకు సారీ చెప్పదని అన్నారు కదా మనమ్మగారు. పందెం కాసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మంజు సారీ చెప్పడానికి సిద్ధపడిపోయిందని తన మొహం చూస్తేనే తెలుస్తుంది. ఒక ఆడపిల్ల జీవితం కోసం అక్క తీసుకోబోయే నిర్ణయం మీ అందరికీ ఒక వినోదంలా ఉంది కదా. మాకు కష్టం వచ్చింది, మేమే భరించాము. దుఃఖం వచ్చింది, అది మేమే అనుభవించాము. ఇప్పుడు ఆడపిల్ల జీవితం ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. పరిష్కారం చేయండనో 10 రూపాయలు ఇవ్వండనో మేము మీ దగ్గర చేతులు చాపలేదు. కానీ మీరందరూ మాకొచ్చిన సమస్య మీద ఛాలెంజ్లు చేస్తున్నారు, పద్యాలు రాస్తున్నారు. ఇది కరెక్టేనా? ఒక్కసారి మీరే ఆలోచించండి. మా బాధ, మా వేద, మా కన్నీరు మీకు కాలక్షేపానికి వాడుకునే పన్నీరు కాదు. దయచేసి దయచేసి ఇలాంటి సిచ్యువేషన్కి వీలైతే స్పందించండి, లేదనుకుంటే సైలెంట్గా ఉండండి. మంజు స్పీచ్ ఇస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇంతకీ ఇది నా కాళ్ళు పట్టుకోబోతుందా లేదా? దీనికే అంత ఫీల్ అవుతారు ఎందుకు రాజేశ్వరి గారు? అదిప్పుడు మీ కాళ్ళు పట్టుకుందే అనుకోండి, మీరు మీ కొడుక్కి దాని చెల్లెలకి పెళ్లి చేస్తారు. ఒకవేళ మీ కాళ్ళు పట్టుకోలేదు అంటే దాని పీడ మీకు విరగడైపోతుంది. సింపుల్గా చెప్పేశారు. చెప్పడం అయిపోయిందా? అది నా కాళ్ళు పట్టుకోకపోతే నాకు 1000 కోట్లున్నా మంజు ముందు నేను ఓడిపోయినట్టే. నేను ఓడిపోకూడదు. రాజేశ్వరి గారు, మీకు కూడా ప్రవళికని కోడలుగా చేసుకోవాలనుందా? అవును. అది నా కాళ్ళు పట్టుకుంటే నాకు 2 పనులు కలిసొస్తాయి. ఒకటి, నన్ను అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకున్నదాన్నవుతాను. 2, ప్రతీకారం తీరుతుందే తప్ప నా మనసులో పడిన అవమాన ముద్ర నేను చచ్చే వరకు చెరిగిపోదు. అది కొద్ది కొద్దిగా తగ్గిపోవాలి అంటే టార్చర్ పెట్టడానికి దాని చెల్లెల్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలి. అబ్బబ్బబ్బా, పెద్ద ప్లానే ఉంది. అయితే దీన్నే లొంగదీద్దాం. ఏ మంజు, టైం వేస్ట్ ఎందుకు? అందరూ వినండి. మన క్లబ్ అధ్యక్షురాలిగా నేను చెప్తున్నాను. మంజు మీరందరూ చూస్తుండగా మోకాళ్ల మీద కూర్చుని రాజేశ్వరి గారిని క్షమించమని అడగబోతోంది. హరెరెరెరెరెరె, భలే చెప్పారు మణమ్మగారు. కొంతమందికి ఎంత చెప్పినా బుర్రకెక్కుతుందో లేదో. నువ్వు సత్యకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అప్పుడు ఈవిడ గారి పోలీస్ పవర్ని తన కళ్ళారా చూస్తాడు. చెప్పమ్మా. నాన్న సత్య, నువ్వు ఒక్కసారి క్లబ్కొచ్చిపో. దేనికి?
నీతో ఒక పనుందిరా, ఒక్కసారి రా నాన్నా. ఎందుకమ్మా? ఏమైంది? తీరిగ్గా మాట్లాడుకునే టైం లేదురా, నువ్వు తొందరగా వచ్చిపో. సరే సరే వస్తున్నాను. మంజు, సత్య వస్తాడు. నీ నిజస్వరూపం తెలిసిపోతుంది. నిన్ను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం.